చాలా మంది క్వశ్చన్ వేస్తుందంటే, సార్ నేను బాగానే నడుస్తున్నాను కదా సార్, నాకు ఏసీఎల్ టేర్ ఉందా అని షాక్ అవుతూ ఉంటారు. హాయ్, నేను మీ డాక్టర్ రాజశేఖర్ అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విశాఖపట్నం క్లినిక్, మధురవాడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏసీఎల్ అనే లెగమెంట్ లోపల 2 ఎముకల్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఉంటుంది. ఈ ఏసీఎల్ అనే లెగమెంట్ తాలూకా ప్రైమరీ ఫంక్షన్ మీరు ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు మోకాల్ని స్టేబుల్గా ఉంచడం. అంతేగాని అదే ఎముక దెబ్బ తగిలినట్టు మనం నడవగానే కష్టంగా ఉండడం, అడుగడుక్కి కష్టం రావడం అట్లా ఉండదు. సో ఏసీఎల్ టేర్ అయిన వాళ్ళు కూడా నడవచ్చు. కానీ వాళ్ళ సిమ్టమ్ అనేది ఎప్పుడు బయటపడుతుందంటే, వాళ్ళు ఎప్పుడైతే ఫాస్ట్గా నడవాలనుకుంటారో, లేకపోతే ఏదైనా స్టెప్స్ ఫాస్ట్గా దిగాలనుకుంటారో, లేకపోతే కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే నడవాలనుకుంటారో, అప్పుడు వాళ్ళకి ఒక మోకాలు కొంచెం లూజ్గా అనిపించడం, ఇంకో మోకాలు సాలిడ్గా అనిపించడం లాంటివి డిఫరెన్స్ తెలుస్తాయి. సో నడుస్తున్నాను కదా, నాకు ఏసీఎల్ టేర్ ఉండదు, లేకపోతే ఎనీ లిగమెంట్ ఇంజరీ ఉండదు అనుకోవద్దు. ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మీరు కన్సల్ట్ చేస్తే ఒకసారి ఎంఆర్ఐ తీసుకుని నిజంగా మీకు లోపల ఏ ఇన్స్టెబిలిటీ ఉందో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవచ్చు.